అనిల్ గారు ఇక్కడ అలా చెప్పండి. బేసికలీ లేడీస్ అంతా కలిసి మీ మీద కేసు పెట్టాలనుకుంటున్నాం. ప్లీజ్ దయచేసి నేను వాళ్ళ కోసం జైలుకి వెళ్ళడానికి రెడీ, చిప్పకొడి తినడానికి రెడీ, అవసరమైతే ఓచల్లక్క పడడానికి రెడీ, అవసరమైతే ఉరి శిక్ష పడడానికి రెడీ. పెట్టండి కేసు, చెప్పండి. అయితే ఎందుకు అంటే చిరంజీవి గారు లాంటి ఇమేజ్ ఉన్న స్టార్ తోటి ఆ చట్టాలు అనేవి కాపాడుకోవడానికి కప్పేటేయడానికి కాదు మగవాళ్ళని అని ఏదో సంథింగ్ చెప్పించారు కదా. ఆ డైలాగ్ ఏంటండి, ఇన్నాళ్ళు మేమంతా హింస పడుతూనే ఉన్నాం కదా, ఏదో 2-3 సీన్లు ఉంటాయి, డ్రమ్ సీన్ అని, కుక్కర్లో ఉడికించడం ఇట్లాంటివి, దానికోసం అని చెప్పి మగవాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టినట్లుగా ఎలా అంటారు? ఎంత సింపుల్ గా చెప్పిందో తెలుసు లక్ష్మి. ఆయన లేచి వెళ్ళిపోయాడు నిశాంత్ గారు. నిశాంత్ గారికి భయం వేసింది. కుక్కర్లో మనిషిని ఉడికించడం ఏదో ఈజీగా ఏదో ఆయన లేచి వెళ్ళిపోయాడు లక్ష్మి గారు. పక్కన మనిషి ఉడకబెట్టినట్టు కుక్కర్లో పక్కన మనిషి జంపు. ఇప్పుడు మీరే అన్నారు కదా, అంటే ఇది ఎవరిని అఫెండ్ చేయడానికి కాదు, లేడీస్కి ఉన్న రైట్స్ చాలా అవసరం సోషల్ లైఫ్లో, చాలా అవసరం. మనం చెప్పింది ఏంటంటే దాన్ని అక్కడక్కడ మీరు అన్నట్టే అక్కడక్కడ మిస్యూజ్ అవుతున్న వాటిని అడ్రస్ చేసాం. అది చిరంజీవి గారు లాంటి స్టార్ చేతు చాలా క్యూట్గా, నాకు తెలుసు మీ మనోభావాలు ఎలా దెబ్బతింటే ఎంత దారుణంగా ఉంటుందో పరిస్థితి, అందుకే నేను చాలా చెప్పకుండా అలా క్యూట్గా చెప్పించాను. చాలామంది లేడీసే చప్పట్లు కొడుతున్నారు థియేటర్స్లో. దానికి థ్యాంక్స్, అడ్రస్ చేసినందుకు.